పులివెందులలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు వేరని ఈసారి ప్రజలంతా తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతున్నారని తెదేపా అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించి పులివెందుల్లో తెలుగుదేశం జెండా ఎగరేస్తామంటున్న సతీష్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. పులివెందుల నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ప్రతిసారి తెలుగుదేశం పార్టీ తరఫున సతీష్ కుమార్ రెడ్డి బరిలో దిగుతున్నారు. ఈసారి కూడా మోహన్ రెడ్డి పైన ఆయన పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పులివెందులలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన మనతో మాట్లాడడానికి సతీష్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మీరు తెదేపా అభ్యర్థిగా పులివెందులలో నామినేషన్ వేశారు. ఇప్పటికే దాదాపు 10 రోజుల కింద నుంచి కూడా ప్రచారం మొదలుపెట్టారు. ఈ పులివెందులలో మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలన్నిటి కూడా వాళ్ళకు చేరుతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నాము. తప్పకుండా ఓట్లు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అంటే ఇప్పటికే మీరు రాజశేఖర రెడ్డి పైన పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి పైన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి, మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేస్తున్నారు. అంటే ఈ పరిణామాలు చూస్తుంటే మీరు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనుకుంటున్నారు ఈసారి? గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈసారి ఉన్నటువంటి పరిస్థితులు వేరు. గతంలో ఎప్పుడు ఎన్నికల్లో నిలబడినా రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఓటు మీదనే మేము ఆధారపడ్డాం తప్పితే స్వయంగా మేము పలాని కార్యక్రమాలు చేశాం, ఈ కార్యక్రమాలు చూసి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేటువంటి పరిస్థితులు మాకు లేకుండా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. 2011లో నన్ను ఎమ్మెల్సీగా చేసేటప్పటి నుంచి గడిచిన 8 సంవత్సరాలుగా పులివెందుల నియోజకవర్గానికి ఎవ్వరూ చేయలేనంత రకంగా చాలా పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కూడా సహాయం చేశాం. పులివెందుల పట్టణంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో కూడా తాగేదానికి నీళ్ల ట్యాంకర్లతో తప్పితే కుళాయిలో నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాన్ని నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇక్కడటువంటి మన ఐఏబీ మీటింగ్, అనంతపురంలో జరిగేటువంటి ఐఏబీ మీటింగ్లో దాన్నంతా కూడా వాళ్ళ దృష్టికి తీసుకుని పోయి తాగు కోసం సపరేట్గా నీళ్లు కేటాయించాలని చెప్పి నీటిని కేటాయింపు చేసి ఆ రోజు నుంచి తాగేదానికి నీటి ఎద్దడి లేకుండా చేశాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసంపూర్ణంగా అసంతృప్తిగా ఉన్నటువంటి ఈ యొక్క జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు, పులివెందులకు రావాల్సినటువంటి చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ పంపింగ్ స్కీమ్స్, పైడిపాలెం లిఫ్ట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఒక శపథం తీసుకొని ఒక కమిట్మెంట్తో మేము పనిచేసి ఈరోజు పులివెందులో ఉన్నటువంటి దాదాపు 90% గ్రామాలకు సాగునీళ్లు తీసుకొని వచ్చే దాంట్లో మేము విజయం సాధించాం. ప్రధానంగా మీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పులివెందుల్లో చేశారు. అదేవిధంగా పులివెందుల కృష్ణా జలాలు కూడా తీసుకొచ్చారు. అంటే ఇంత చేసినప్పటికీ కూడా పులివెందుల ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి కాదని సతీష్ రెడ్డికి బలపరిచి గెలిపించేటువంటి అవకాశం ఈ నియోజకవర్గంలో ఉందనుకుంటున్నారు. ఏదైతే అందరూ సాధ్యం కాదనుకుంటున్నారో అదే సాధ్యమవుతుంది. ప్రజల యొక్క వైఖరి ఎప్పుడూ ఒకటే రకంగా ఉండరు. ఒక బలమైనటువంటి కంపారిజన్ ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్లో వచ్చింది. నిజంగా మన కోసం తాపత్రయపడినటువంటి వ్యక్తులకు ఓటు వేయాలన్నా, లేకుండా ఉంటే కేవలం మా యొక్క ఓట్లతో వాళ్ళ రాజకీయ స్వార్థాన్ని నిర్వహించుకునే వాళ్ళకు ఓట్లేనా అనేటువంటి ఒక కంపారిజన్ బయలుదేరింది. ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నీకు అవకాశం ఇస్తే ఈ 10 సంవత్సరాలు మా కోసం నువ్వు ఏమి చేశావు, ఏ రకమైనటువంటి సహాయాలు పులివెందులకు అందిస్తున్నావు? ఇది సతీష్ కుమార్ రెడ్డి చెప్తుంది. అయితే పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తాను తప్పకుండా గెలుపొందేటువంటి మార్గం ఉందనే అభిప్రాయం సతీష్ కుమార్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, పులివెందుల.